నీకు తోడుగా ఉన్నాడు గనక భయపడకుము, జడియకుము. దేవుడు మనతోనే ఉన్నాడులే అని అనుకుని చిన్న పట్టణమైన హాయిని జయించలేక పారిపోయి వచ్చేశారు ఇశ్రాయేలీలు. శపితమైనవి మనలో ఉంటే దేవుడు మనతో రాడు. అప్పుడు అన్ని అపజయాలే వస్తాయి. అవేమి లేకుండా శుద్ధమైన స్థిరమైన సిద్ధపాటు హృదయంతో మనముంటే ఆయన మనతోనే ఉంటాడు. ఇవి మాత్రమే కాకుండా నడిపించే నాయకుడు జయం పొందే వరకు ఎత్తిన చేయి దించకుండా పట్టుదలను కలిగి ఉండాలి. మరియు నాయకుణ్ణి వెంబడించేవారు శూరులై ఉండాలి. ఇటువంటి సామర్థ్యాన్ని కలిగిన వారితో దేవుడు ఖచ్చితంగా తోడుగా ఉంటాడు. అప్పుడే జయం వారిని ఆవరిస్తుంది. అలాగే మన సంఘ నాయకుడు మరియు సంఘ సభ్యులు ఇటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటే దేవుడు మనకు తోడుగా ఉండటం వలన శత్రువైన అపవాదిపై జయాన్ని పొందుతాము. కనుక దేవుడు మనకు తోడుగా ఉంటే దేనికి భయపడము, జడియము. ప్రార్థన. తండ్రి, నీవు మాకు తోడుగా ఉండుటకు తగిన యోగ్యతలను మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుతున్నాం తండ్రి. ఆమేన్.